ఈ అంటే మీ అమ్మాయి ఈ రంగంలోకి ఎలా వచ్చారు? ఈ రంగంలోకి వచ్చినప్పుడు మీ అమ్మాయిని మీరేమైనా మందలించారా? ఏంటి ప్రోత్సహించారా? చిన్నప్పుడు కండి ఫోర్ట్ స్కూల్లో ఉండేవారు పాప నేషన్ స్కూల్లోని. తను ఏంటంటే చదువుతున్న పిల్లలకి గేమ్స్ మప్పేవారండి. మేము ఏంటంటే ఒకప్పుడు పంటలు ఫలిసాయాలు లేక మాది అసలు రండి రేవడి పద్మనాభం దగ్గర మధ్యపేట అండి మా ఊరు. అయితే మా మ్యారేజ్ అయిన వెంటనే ఇంకా పనులు పాటలు లేక ఇది చేయక పతనానికి కానీ పిల్లల్ని తీసుకుని వచ్చేసామండి ఇక్కడికి. వచ్చిన తర్వాత ఏదో చిన్న అప్పుల్లోని కొండ మీద చిన్న చిన్న ఇల్లు ఉంటే ఏదో ఎంతకో కొనుక్కొని వాళ్ళకి మామూలుగా నివాసి చదిరి కట్టుకునే పరిస్థితి ఉంటే అక్కడ ఉండేవారు. అందులో పిల్లల్ని ఎక్కడ చెయ్యాలంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉందామంటే అనగానే అప్పుడు మన పోటీ స్కూల్లో వేసామండి పాపని. వేస్తే 5వ క్లాస్ కాండి ఇంకా 5వ తరగతి పిల్లని వేసాము. అక్కడ కాండి పిల్లలు ఏంటంటే చురుగ్గా ఉండేది. చిన్నప్పుడు కాండి చాలా చురుగ్గా మాట్లాడడం చేయడం అన్నీ బాగానే ఉండేది. ఆ స్కూల్లో వేసామండి. స్కూల్లో వేస్తే స్కూల్లో చదువుతున్నాం పాప ట్రైనింగ్ మప్పేవారండి. ట్రైనింగ్ మప్పుతుంటే నేనేమో సరే అప్పుడు నేను ఏంటంటే కొంచెం అతనికి ఆరోగ్యం బాగుండేది కాదు. నేను పనిలోకి వెళ్ళేదండి. బాబు చిన్నోలే అప్పుడు చిన్న పిల్లలు. అయితే ఇంటికి వచ్చేసరికి ఆడపిల్ల కదటమ్మ నువ్వు ఇంటి దగ్గర ఉంటే ఇంకెవరు పర్వాలేదు ఏ దొంగలు గట్రా దూరిపోతుంది నువ్వు ఇంటికి వచ్చి నువ్వు స్కూల్కి రావాలి కదట. లేదమ్మ నేను గేమ్స్ నేర్చుకుంటున్నాను సార్లకు మప్పుతున్నారమ్మా అని తను చెప్తే సరేలే ఇంకా స్కూల్లో అందరు పిల్లలు కూడా సాయంకాలం వేసి నేర్చుకుంటారు కదా అనేసి 10th వరకు ఇంకా అక్కడే తను చదువుతును. తను అక్కడే కోచ్ తీసుకుంటున్నాను. ఆ పోర్ట్ సార్లు గట్ట ఉన్నారు కదా తను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళారు. అది స్కూల్ తరపున ఎక్కడికో ఆడించితే అప్పుడు ఫస్ట్ గోల్డ్ పాప కొట్టిందండి. ఫస్ట్ గోల్డ్ కొట్టగానే ఈ పాపని మేము ఎంతవరకు తీసుకెళ్తాను పోర్ట్ సార్లు ఏంటన్నారంటే అమ్మ ఈ పాపని మేము ఎక్కడికైనా పంపిస్తాను నీకు అభ్యంతరం ఏంటమ్మ అడిగా. వద్దండి మా చూస్తే పేదవాళ్ళు అలా చూస్తే ఆరోగ్యం బాగోలేదు ఆడపిల్ల ఎక్కడికైనా పంపించలేదు మా భయం వేస్తుందండి వద్దండి అంటే నేను అనేసి వెళ్ళిపోయాను స్కూల్ కాండి. అయితే మళ్ళీ ఇంటికి కూడా వచ్చి పాప మందలించాను. అమ్మ నువ్వు ఆడపిల్లకి నువ్వు చదువుకో రేపు పొద్దున్న ఏదైనా నీ భవిష్యత్తు బాగుంటుంది చదువుకుంటే కదమ్మా దేనికైనా పని చేస్తుందా. లేదమ్మా నాకు సార్లు చాలా బాగా చెప్తున్నారు నాకు ట్రైనింగ్ మప్పుతున్నారు చదువుతున్నారు. నేను వాళ్ళు కూడా అన్నారు మీ పాప చదువుతుందమ్మ చదువు మాత్రం బ్రేక్ వేయలేదు అసలు చదువుతున్న కోచ్ చేస్తుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ అతను హెచ్ఎం సార్ ఉన్నారు కదా ఆ సార్ని తీసుకొచ్చింది. మా అమ్మగారు వద్దనిస్తుందండి ఇంటి దగ్గర మా వచ్చేసరికి సాయంకాలం అయిపోతుంది దెబ్బలాడుతుందండి అంతే. సార్ వచ్చి నన్ను మందలించారు. అమ్మ రేపు పొద్దున్న మీ పాప భవిష్యత్తు బాగుంటుంది నేను పిల్లైనా సురుగ్గా చేస్తాను మీ పిల్లని మేము నిసాకారంగా చూసామమ్మ పాప ఇలా ఉంటుంది అలా ఉంటుందని అంటే నేను యూనిఫారం కూడా సరిగ్గా వేసేదాన్ని కాదండి మామూలు బట్టలతో పంపించేదాన్ని. ఈ పిల్ల చూస్తే డబ్బులు లేకపోవడం వల్ల డబ్బులు లేకుండా అప్పుడు కొనుక్కుని స్వామి ఉండేది కాదు అంతే. సరే చేయదాన్ని తీసుకుని మామూలు తీసుకుని ఎప్పుడైతే ఈ పిల్ల ప్రాక్టీస్ బాగా చేసిన కొలది వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పుట్టిద్ది. పుడితే సార్ వచ్చి లేదమ్మా మీ పాపకి భవిష్యత్తు మా స్కూల్ తరఫున మంచి పేరు కూడా వస్తుంది మీ పాపకు రేపు పొద్దున్న ఏదైనా జాబ్ కూడా వస్తుందమ్మా నువ్వు పిల్లకి మాత్రం నువ్వు గసరకు చేయకు తన మైండ్ గేమ్స్ మీద పెడుతుంది ఎక్కువను చదువుతున్నామ్మా మీ చదువు చెప్తున్నాక మీ పాప బాగా చదువుతుంది కదా అనేసి అక్కడి నుండి మన 10th వరకు స్కూల్ ద్వారాగా ఎక్కడెక్కడ గేమ్స్లో అయినా పాపను తీసుకెళ్ళేవారండి. తీసుకెళ్తుంటే ఎక్కడికి వెళ్ళా తిరుగుండేది కదండి ఎక్కడికి వెళ్ళా గోల్డే తెచ్చేది. సెకండ్ కానీ థర్డ్ కానీ ఇలాగ వచ్చేది కాదు ఫస్టే వచ్చేది. అలాగా మన ఎక్కడ హైదరాబాద్ తీసుకెళ్ళారు మరి గుంటూరు తీసుకెళ్ళారు హాస్టల్ ద్వారాగాను. అయితే నేను అనేదాన్ని ఏమిటి ఆడపిల్ల కదండి మా భయం వేస్తుంది అంతే లేదమ్మా అనేసి హైదరాబాద్లోని రమేష్ సార్ అనేసి తను ఫోన్ చేసి మీ పాపకి ఏదైనా రేపు వచ్చిన బాధ్యత మాదమ్మ మేము బాగా చూసుకుంటామనేసి అక్కడ మెల్లగొట్టిందండి. హైదరాబాద్లో కూడా మెల్లగొట్టింది. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళారు రమేష్ సార్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఒకసారి కాలు రాడ్ దేవబడిపోయింది పెరగొడుతుండగా రాడ్ దేవబడిపోయి ఒక 4 రోజులు బెడ్ మీద ఉండిపోయింది. వాళ్ళ నాన్నగారు చూస్తే ఆరోగ్యం బాగాలేదు. నేను వచ్చి అమ్మ ఆడపిల్లవి రేపు పొద్దున్న ఏమైనా అయితే నీ భవిష్యత్తు ఏంటమ్మా నాన్నగారు చూస్తే ఇలా బాగాలేదంటే లేదమ్మా నేను బాగా చేస్తున్నాను నేను సాధిస్తాను కూడా మన పరిస్థితి చూస్తే బాగాలేదు కదా నాకు పోలీస్ జాబ్ అయినా వస్తుందమ్మా నేను మంచి మెడల్ కొడితే నాకు పోలీస్ జాబ్ అయినా వస్తుంది కదేటమ్మా నువ్వు నిరాశ పడక నాకు దగ్గర చెప్తాను తను వెళ్ళేదండి. వెళ్తుండే మన 2 రాష్ట్రాలు వేరు పడిపోయేవి. అప్పుడు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రం మన వేరు పడిపోతే అప్పుడు నేను ఇంకొక ఎవరో సారు మేడం అన్నారట ఒరిస్సాలోని నీకు మంచి కోచ్ ఉన్నారమ్మా అక్కడ నువ్వు వెళ్తే నువ్వు బాగా చేస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళి తిరగలేదు కాబట్టి నీకు అక్కడికి వెళ్తే మాత్రం నీకు బాగా మొప్పుతారమ్మనేసి ఇంకా అక్కడి నుండి రిలయన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు భువనేశ్వరం నుండి అక్కడి నుండి బొంబాయి నుండి అక్కడ ఒక 2 సంవత్సరాలు నేర్చుకుందండి.
అక్కడి నుండి మరి ఇప్పుడు మనం ఒలింపిక్స్ సెలక్షన్ అయ్యింది అనగానే మా తల్లిదండ్రికి ఎంత ఆనందంగా ఉంది. తను కష్టపడ్డదండి. ఎందుకంటే ఫస్ట్ నుండి మన పేదరికం మంచి ఇల్లు కావాలి, నాన్నగారు చూస్తే బాగుంది, అమ్మ కష్టపడుతుంది, అన్నయ్య చూస్తే మరి అన్నయ్య కూడా కష్టపడుతున్నాడు, అన్నయ్య చదువు కూడా మానేశాడు. తన మైండ్లో ఏంటంటే ఎప్పటికైనా దేశానికి మంచి పేరు తేవాలి, తల్లిదండ్రికి మంచి పేరు తేవాలి. మరి గ్రామానికి అందరికి ఒకప్పుడు సూటిపోటు మాటలు కూడా ఆడేవారు. కుమారి భయం చెప్పలేదు, ఆడపిల్లని ఒగ్గిసింది, అలా చెప్పలేదు అంటే నేను ఒకసారి ఏడ్చి అమ్మకి చెప్పాను, మా పాపకి, అమ్మ ఇలాగ అంత ఉన్నారు చేస్తాను, రేపు పొద్దున్న ఏమైతే అమ్మ వాళ్ళు మంచి జరిగినా చెప్పుకుంటారు, చెడ్డ జరిగినా చెప్పుకుంటారు, వాళ్ళ మాటలు పట్టించుకోకు, నేను మాత్రం నేను ధైర్యంగా వెళ్ళి వస్తానమ్మా అని చెప్పింది. తను ఎప్పుడైతే నాకు ఆ ధైర్యం చెప్పింది, మేము కూడా దాన్ని మరి ఇంకేం అనలేదండి. ఎక్కడికి వెళ్ళాను సాధించుకొస్తాను అమ్మని. తల్లిదండ్రులు ఇగో ఈ పోలీసులు లేవటోళ్ళు అందరూ మీ పాప ఏటమ్మా మన ఇంటర్నేషనల్కి వెళ్ళింది మొన్న, మన ఇప్పుడు ఒలింపిక్ సెలక్షన్ అయ్యింది, ఇంకా అందరూ సంతోషం పడుతున్నారండి మా గ్రామంలో అందరూ. ఇప్పుడు అంటే దేశంకి రిప్రజెంట్ చేస్తూ రకరకాల పోటీల్లో పాల్గొంటుంది కదండి, ఏషియన్ గేమ్స్ ఇలాంటివన్నీ పాల్గొంది కదా, టీవీలో చూస్తూ ఉంటారా మీ పాప ప్రోగ్రామ్? చూస్తాం సార్, చూస్తాం, నమస్కారం చేసుకొని ఏమో భగవంతుడా ఇంతవరకు తెచ్చారో బాగా పేరు తెస్తే మంచిదని మా ఆలోచించుకుంటాను. మొన్న 2 ఏళ్ల క్రితం ఏషియన్ గేమ్స్లో 2022లో జరిగిన ఏషియన్ గేమ్స్లో 2 గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది కదా మీ పాప. ఏమనిపించింది మీకు అది చూడగానే? ఏమనిపించింది? చూడగానే మంచి తండగా పొందినాము. అక్కడి నుంచి నేను కూడా తగ్గినాను, ఇంత ఆరోగ్యంగా మందులు వాడటం, శుభ్రంగా ఉండడం. అంటే అంతకుముందు బ్యాంగ్ ఉండేదా మీకు? బ్యాంగ్ ఉండేది, మందు తాగిడు, ఇప్పుడు తగ్గించుకొని హ్యాపీగా మా పాప తెస్తుంది, పెళ్లి గట్ట చేసుకుంటాక ఆరోగ్యంగా ఉంటుందని నేను ఆలోచించుకుంటాను. మీరు ఏం చేసేవారండి? అది సెక్యూరిటీ చేస్తారు, సెక్యూరిటీ గార్డ్గా ఉండేవారా? ఎక్కడ ఏదైనా కంపెనీలోనా లేకపోతే బయట? వాళ్ళ ప్రైవేటే సార్, ప్రైవేటే. ఇప్పుడు ఇదిగో ఇక్కడ చేస్తాను డైమండ్ పార్క్, ఇక్కడ ఒక 8,000 ఇస్తారు, అలా చేసుకున్నా. ఇప్పుడు వెళ్తున్నారా? అంటే ఆరోగ్యం కొంచెం బాగాలేదండి. వెళ్తాను సరే, వెళ్తాను, అక్కడ ఏమి ఇది లేదు, ఆడవారు ఆడవు కాదు. మరి వెళ్ళినప్పుడు ఎవరైనా మీ పాప ఇలాగా ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళిందంట, పలానా ఏషియన్ గేమ్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు అడుగుతారు, అడిగి అందరూ ఆనందిస్తారు. సెలవులు ఉన్నాయి కదా, సెలవు చూసుకొని అంత రోజు తెలిసిపోద్దు మా పెద్ద సార్కి, చూసుకొని అతనికి అలాగే పేపర్ అయినా ఈ సెల్లాల చూసుకొని ఉంటారు. అతను అతనే చెప్తుంటాడు, ఇలాగరా మీ పాప వచ్చింది, గెలుస్తుంది, మాట్లాడుతుంది, ఇలాగా ఫోన్లో చెప్తుంది అని చెప్తుంటారు సార్లు. మీకేమనిపిస్తుంది అప్పుడు? అప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది సార్, అందరికంటే ఈ ప్రపంచంలో నేనే రాజు అన్నట్టు అనిపిస్తుంది. ఆనందంగా ఉంటుంది. మరి పాప గెలిస్తే మరి సంతోషం అనేసి ఆనందంగా ఉంటుంది. ప్రపంచాన్ని జయించిన వాడు రాజు అంటే మీ అమ్మాయి ప్రపంచాన్ని జయించిన విధంగా అక్కడ మెడల్ తెచ్చిందంటే మీకు చూడగానే మీకు అలా అనిపిస్తుంది? ఆనందంగా అనిపిస్తుంది సార్, ఆనందంగా ఉంటుందా. దేవుడికి కూడా తెల్లారనేసి నమస్కారం చేసుకొని గెలుస్తుందని ఆలోచించుకుంటాను సార్. కాదు, ఏషియన్ గేమ్స్ అదే అంటే రిలేలో వాటిలో హర్డిల్స్లో పాల్గొన్నప్పుడు మీ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది కదా, అది చూడగానే వెంటనే టీవీలో ఇమీడియట్గా మీకు అనిపించింది చెప్పండి? ఇమీడియట్గా అంటే మా పాప గెలిచిందని నాకు సంతోషంగా ఉండేది, అన్న బాగా సంతోషంగా చూసుకోండి. మరి గెలాలా, మళ్ళీ ముందుకు రావాలా, పాప ఇది అవుతుంది, బాగా ఇంప్రూవ్ రావాలని అమ్మ ఆలోచించుకొని ఒక ఆనందంగా ఉండేది. ఎప్పుడైనా అంటే తల్లిదండ్రులు తండ్రిగా చాలామంది అంటే తండ్రి బాధ్యత కుటుంబాన్ని చక్కదిద్దడం ఇవన్నీ కదండి. అంటే పిల్లలు ఆడపిల్లలు ముఖ్యంగా వయసుకి రాగానే అంటే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం ఇలాగా మీరు ఎప్పుడైనా అడిగారా? అమ్మ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా అలాగని అడిగాను సార్. అడిగితే నాన్న ఎంత పెళ్ళి చేసుకున్నా నాకు ఏదో పేరు ఊరు మంచి గెలిచిన తర్వాత నన్ను అప్పుడు చేసుకుంటాను, ఒక 20-30 సంవత్సరాలు అయిన దాకా నాకు చేసుకోని అని చెప్పించారు. సంబంధాలు చూసినా నాకు అక్కర్లేదు, నాకు చేసుకోని ఎంత బేగే, మీరు నా గురించి ఆలోచించుకో అన్నీ చేసేయండి అంటే అలా అబ్బాయి చేసి. కాదు, చిన్నప్పుడు పాప స్కూల్కి వెళ్ళి తర్వాత కష్టపడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఇవన్నీ చేసేది కదా, అప్పుడు ఏమనిపించేది? ఎందుకు ఇంత అవసరమా అని ఏమైనా అవసరం అంటే మరి మాకే కదా మీకేమైనా అనిపించేది అలాగా అవసరమా ఇదంతా అని? అవసరం అంటే మరి చెప్తాను కదా, వెళ్ళేది వచ్చేది మనం పేదరికలో ఉన్నాము, అది ఏదో వచ్చి చూసుకొని వెళ్ళిపోయేది అంతే. ఎన్నాళ్ళ అంత దానికి పెంచుతానని చెప్పాను కాదు, అలా అమ్మాయి అన్నీ వాళ్ళిద్దరు చెప్పారు. ఇప్పుడు జ్యోతి ఎర్రాజు గారు అంటే ప్యారిస్ వెళ్ళే ముందు మొన్న ప్యారిస్ వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చారా? వచ్చి వెళ్ళారండి? రాలేదు డైరెక్ట్గా అలా వెళ్ళిపోయారు? రాలేదు, చాన్నాళ్ళు బట్టి రాలేదు, 2 సంవత్సరాలు బట్టి రాలేదు.
అది చేయడమో ఏదో ఫోన్లో మాట్లాడడం అంటే మాట్లాడారని నిన్న మొన్న ఏమైనా మాట్లాడారా మాట్లాడుతాను ఏమన్నారు మీతో జాగ్రత్త. నాన్న అని ఏం చెప్పారు మీకు? ఆ జాగ్రత్తగా నన్ను గెలుస్తున్నాను నా కోసం ఇది చేయకు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవు హ్యాపీగా సంతోషంగా ఉండు, నీ పర్వాలేదు మంద తాక అని నాకు ధీమా చెప్తాను. లేదు సార్ మరి అదే మాట. కాదు కాదు సరే మానేశారు, ఇప్పుడు మీ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధిస్తే తాగుతారు తాగరు చెప్పండి. గోల్డ్ మెడల్ గెలిస్తే తాగడం ఉండదు, ఇంకా బంద్ అయిపోతాం. కరెక్ట్ రూట్ లో ఉన్నారు అయితే ఇప్పుడు. అదే సార్, అంటే మీ అమ్మాయి కోరుకుంది మీరు మందు మానేయాలని, మీ అమ్మాయి కోరుకుంది అంతేనా? మీ పిల్లలు కోరుకున్నారు? అదే సార్, ఇంకా గెలిస్తే ఆరోగ్యం బాగుంటుంది, మా పాప 10 రోజులు ఉంటాం చూస్తానని ఇంకా మానేస్తాం. అదే ఏంటి తండ్రిగా మీ పాప ఎలాంటి స్థితిలో ఉండాలని, ఇంకా ఏం సాధించాలని మీరు కోరుకుంటున్నారు? ఈ మెడలు తేవాలా, అది శుభ్రంగా ఇల్లు గుమ్మం కట్టుకోవాలా, అది శుభ్రంగా నాయుడు పేరు చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటాను. మరి ఏ భగవంతుడు ఏడు చేస్తాడో మరి తెలియదు అంతే. కాదు, ఆడపిల్ల ఒంటరిగా అంటే తండ్రికి ఎక్కువ భయం ఉంటుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటకు వెళ్తేనే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు, అలాంటిది ఒంటరిగా విదేశాలకు వెళ్తుంది. ఎప్పుడైనా భయపడ్డారా మీరు? ఏ దేశం వెళ్ళా సరే దానికి ప్రోత్సహించి గవర్నమెంట్ కూడా చూసుకుంటారు సార్. మా వల్ల ఏం కాదు, ఎక్కడికాడ గవర్నమెంట్ గడిదగిన చేసి శుభ్రం చూసుకుంటారు ఆ పాపని. ఏ ఇది లేదు, సెక్యూరిటీ గార్డులు పెట్టి అన్నీ శుభ్రం చూసుకొని సంపాదిస్తారు. మా వల్ల ఏం కాదు, గవర్నమెంట్ అన్నీ చూసుకుంటారు. మీరు మీ పాపకి అంటే గవర్నమెంట్ పరంగా ఏం కోరుకుంటున్నారు? ఇంకా ఏం కోరుకోము, అదే మంచి మెడలు తెచ్చుకోవాలా. పాప మెడల్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు, గవర్నమెంట్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు? సపోర్ట్ అంటే మాకు ఏదో మా పాపకి ఏదో మంచి ఇల్లు కావాలా, జాగ ఇచ్చే ఇల్లు ఏది కట్టుకుంటుంది, ఆరోగ్యం ఉంటుంది, బాగా సంపాదించుకొని చేయొచ్చుగా అనుకుంటాను. మీ పాపని చూసి, మీ పాప కష్టాన్ని చూసి ఎప్పుడైనా ఏడ్చారా? అప్పుడప్పుడు బాధపడతాను, అప్పుడైతే చూసినప్పుడల్లా నాకు ఏడుస్తాను, దుఃఖం వచ్చేది. జనం అవుతుందండి. అంటే స్టార్టింగ్ సెలక్స్ మొత్తం నెక్స్ట్ 8వ తారీఖు 9వ తారీఖు 9వ తారీఖు ఫైనల్ అండి. ఈ 3 రోజులు అవుతుందండి. ఈ 3 రోజులు టీవీల ముందు ఉంటారా? మరి 3 రోజులు ఇక్కడే ఉండాలి కదండి, మరి టెన్షన్లు. సెలవు పెట్టారా? సెలవు అవసరం లేదు, నైట్ డ్యూటీ వేసుకుంటానండి. మధ్యాహ్నం పూట ఇక్కడ ఉండడం అవుతుందండి, నైట్ డ్యూటీకి వెళ్ళిపోతుంది సార్. మరి డ్యూటీ సెలవు పెట్టినా మనకి కష్టమే కదా సార్ ఇక్కడ ఉండేది. మధ్యాహ్నం అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మొబైల్లో కూడా వచ్చేసేయండి, మనం చూడాలనుకుంటే మొబైల్లో కూడా చూసుకోవచ్చు. ఇంట్లో వెళ్తే కలిసి చూడడం అదొక ఆనందం, చూసి అన్నీ. కానీ చూస్తుంటే మాకేంటంటే మాకు భయం వేసేది ఉంటుందండి. ఎక్కువ శాతం నేను వీళ్ళు ఇక్కడ చూస్తుంటారు, నేను పక్క వెళ్ళిపోతానండి. ఏంటి డేట్ అవుతుంది భయం ఎందుకు అంటే గుండెలో మేము కిందసారి ఏషియన్ మేళ వచ్చే టైంలోనైతే అండి చాలా అదే ఒక చిన్న గొడవలాగా అయ్యిందండి అక్కడ ఏషియన్ మేళల్లో. ఆ టైంలోని కొద్దిగా స్పీడ్గా మూవ్ అయిపోయారని చెప్పేసి తనకి ఇదే డిస్క్వాలిఫై చేసేయడం అయిందండి. డిస్క్వాలిఫై చేసి కానీ మేము ఆల్రెడీ చాలా భయపడినాం. ఇంత కష్టపడి ఇంతవరకు వెళ్ళింది డిస్క్వాలిఫై అంటే మెడల్ వచ్చే టైంకి ఇదేం బాధ బాబు అనుకొని మన సెల్లో చూసుకుంటే ఏవేవో చదువుతుంటే ఏవేవో వచ్చేవి. జ్యోతికి డిస్క్వాలిఫై అయిపోయింది, చైనా అమ్మాయిని ఒకదాన్ని డిస్క్వాలిఫై చేశారు అనగానే మాకు భయం వేసి ఫోన్ చేసామండి. ఫోన్ చేస్తే ఫోన్ ఆ టైంలో లిఫ్ట్ చేయడం అవ్వలేదు. అవ్వపోయేసరికి ఒక 3 hours 4 hours తర్వాత మళ్ళీ తనే ఫోన్ చేసింది. భయపడతామని తెలిసి ఫోన్ చేసింది. ఏమైంది అనగానే ఇలా భయం ఏమైంది ఇలాగ చూపిస్తున్నారు అనేసి ఫస్ట్ బ్రాంజ్ మెడల్ అది ఇది అన్నారు, తర్వాత సిల్వర్ మెడల్ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందని అంటే నువ్వేం భయపడకు, ఫెర్టిలైజర్ ఆఫ్ ఇండియా మన ఇండియా తరపున చాలా ఫైట్ చేసి ఆ టైంలోని మళ్ళీ అదే చూపించేసి తిన మూవ్ అవ్వలేదు, చైనా అమ్మాయి మూవ్ అయిందని చెప్పేసి ఆ టైంలో అయింది. అంటే సిల్వర్ మెడల్ ఇవ్వడం జరిగింది. న్యాయం కోసం పోరాడారు, సో ఆవిడ కరెక్ట్ గానే ఉన్నారని చెప్పేసి మన ఇండియా తరపున ఫెర్టిలైజర్ ఆఫ్ ఇండియా మొత్తం పోరాడారండి. గట్టి పోరాడగానే ఆ టైంలో చూసి మేము చాలా భయపడిపోయాము. భయపడిపోయి ఒకటే అమ్మాయి ఇంటర్నేషనల్ ఏట్ అవుతుంది అని చెప్పి చాలా భయపడడం అయింది. మీరు అలాంటివేం భయపడ అవసరం లేదు, నేను ఒక్కడనే ఇండియా మొత్తం మన వైపు ఉంటుంది, నువ్వు అలాంటివేం భయపడకని చెప్పేసి ఆ టైంలో ఫోన్ చేయగానే చెప్పిందండి. చెప్పగానే కొద్దిగా రిలాక్స్ అయ్యాం. ఆవిడ అంటే పోటీలు అయినప్పుడు పరిగెడుతుంటే ఎవరు గుర్తొస్తారు మీకు?
పోటీలు అయ్యేటప్పుడు మనకు గుర్తు వచ్చేటట్టు ఇంకా పీటీ ఉషా గారే గుర్తు రావాలి ఆ టైంలోని. ఇంకా స్పీడ్గా పరిగెడుతుంటుంది, పరిగెడే టైం చూసి తన కష్టమే గుర్తు వస్తుంటుందండి. ఇంకా ఎంత కష్టపడుతుంది తను వచ్చేటప్పుడు మా ఇంటికి వచ్చి ఉంటుంది కదండి, ఆ టైం చిన్న హాఫ్ ప్యాంట్ వేసుకుంటే ఈ మొత్తం అన్ని దెబ్బలే ఉంటాయండి. ఈ 2 ముడుకులు మొత్తం దెబ్బలే ఉంటాయి, మొత్తం చిరిగిపోయి ఉంటాయి. మనకి ముడుకు మీద చిన్నది ఏదైనా చిన్న ఐరన్ కానీ ఇది తగిలితే ఎంత నొప్పి వస్తుంది, అలాంటి ఇన్ని దెబ్బలు ఉన్నాయి. ఏంటంటే ఇలాంటివన్నీ కామన్ అని అలాంటివి పట్టించుకోకూడదు. మనం ఇలాంటివి పట్టించుకుంటుంది ఈ ప్లేస్లోకి మనం వెళ్ళలేము అని చెప్పేసి చెప్తుంటుందండి. మా అమ్మ అయితే కాలుకు రాడు దెబ్బ పెట్టేటప్పుడు ఏడ్చేసి నువ్వు వచ్చేసి ఇంకా చెయ్యొద్దు, నువ్వు ఎందుకు ఒక ఆడపిల్లవి నెక్స్ట్ నీకు పెళ్ళి అవ్వాలంటే ఇది అయిపోద్ది, వద్దు అని చెప్పేసి అంటే ఏముండదమ్మా మొత్తం నువ్వు ఈ దెబ్బతో నువ్వు అక్కడికి వచ్చినా సరే నువ్వు నన్ను చూడలేవు, మెడికల్ ఖర్చులు కూడా పెట్టలేవు, వీళ్ళు పెట్టిన ఖర్చు అయితే మనం చూడలేవు, చూడని చెప్పేసి ఆ టైంలో చూపించడం అయింది. చాలా కాస్ట్లీ హాస్పిటల్లోని చూపించి దగ్గర ఒక 15-20 రోజుల్లోని దగ్గర రికవరీ అయిపోయి నడ్డం అయిపోయి ఇంకో 15 రోజుల్లో నడిచి మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళిపోవడం అయిందండి. అది ఇక్కడ ఉంటే నువ్వు చూపించుకోగలవేటి అది ఇది అని చెప్పిందండి. ఆ టైం నుంచి మాకు వాళ్ళ మీద ఇంకా నమ్మకంతో రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు బాగా చూస్తారని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గరే నమ్మకం. ముఖేష్ అంబానీ గారు వాళ్ళ సన్ మ్యారేజ్కి వెళ్ళారా మీ సిస్టర్? లేదండి, ఇన్విటేషన్ వచ్చిందండి, కానీ ఆ టైంలో తను వేరే ఈవెంట్ ఉందని చెప్పేసి తను వెళ్ళిపోవడం జరిగింది. మేము ఇక్కడ నుండి ఎంత దూరం నుంచి ఏం వెళ్తామని చెప్పేసి మేము వెళ్ళలేదండి. ఫ్యామిలీ మొత్తం అందరు రమ్మని ఇన్విటేషన్ వచ్చారు, ఇన్విటేషన్ కార్డు పంపించారండి మాకు. ఇన్విటేషన్ కార్డు రిలయన్స్ వాళ్ళు ఇక్కడ ఆఫీస్ ఏదో ఉంటే వాళ్ళు తీసుకొచ్చి పాప మొత్తం అంతా ఎత్తుక్కొని అడ్రస్ తెలియపోయినా ఇంటికి వచ్చి ఇచ్చారా? ఇక్కడికి ఇంటికి వచ్చేసి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మొత్తం అడ్రస్ అంతా ఎత్తుక్కొని దగ్గర తెల్లవారు 7 నుంచి అంతవరకు ఎత్తుకుంటే 11 గంటలకు వచ్చారండి ఒక ఆయన. వచ్చి మీ ఇల్లు అందరినీ ఎతుకుతున్నాను, జ్యోతియాల ఇల్లు ఎక్కడ అనుకుని అడుగుంటే మా నెంబర్లు లేవండి, ఫోన్ నెంబర్ లేక వచ్చిన తర్వాత నెక్స్ట్ వెంటనే తను ఈవినింగ్ వాళ్ళ సార్ వచ్చారండి. మార్నింగ్ ఇల్లు అడ్రస్ని ఎత్తుక్కొని వెళ్ళిపోయి ఈవినింగ్ వాళ్ళ సార్ వచ్చి వాళ్ళ సారు ఇన్విటేషన్ తీసుకొచ్చి ఇలాగమ్మ మీకు అంబానీ గారు ఇలాగ ఇన్విటేషన్ పంపించారు, మీరు ఎలాగైనా మ్యారేజ్కి రావాలని చెప్పేసి వెళ్ళండి. అది తనకు అక్కడ చెప్పారంటండి, అంటే ఇక్కడికి ఇవ్వాలా ఇంటికి ఇవ్వాలంటే ఇంటికి ఇచ్చేసేయండి అని చెప్పేసాను. కానీ ఇంటికి ఇచ్చేసారు. తను మేము వెళ్ళడం అవ్వదు, నువ్వే వెళ్ళి జ్యోతి అంటే నాకు ఆ టైంలో కాంపిటీషన్ ఉంది, మనకి వెళ్ళడం అవ్వదు, నెక్స్ట్ మోడీని కలవడానికి అప్పుడు వెళ్ళారండి. ఇంకా అలాగా మోడీని కలవడానికి మన టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది కదండి, ఆ టైంలోనే వీళ్ళు కూడా తీసుకుని వెళ్ళి కలవడం, ఆ టైంలో ఇంకో ఈవెంట్ జరగడం అన్నీ అయిన తర్వాత ఇంక మ్యారేజ్కి వెళ్ళలేదండి. ఆ టైంలోనే దగ్గరలోనే చంద్రబాబు నాయుడు కలవడం, మంత్రి మన ఎవరు శ్రీకాకుళం మంత్రి ఉన్నారు కదండి రామ్మోహన్ ఆయన్ని వాళ్ళతో ఫోటో తీసుకుని పంపించారండి. వాళ్ళతో కలిసి వాళ్ళందరూ కంగ్రాచులేషన్ చెప్పి ఎలాగైనా నువ్వు ఆంధ్రాకి మెడల్ తీసుకురావాలి మన ఇండియా తరపున అని చెప్పి వాళ్ళు కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. మోదీ గారు ఏమన్నారట మీ సిస్టర్తోని చెప్పారా? సింగిల్ గా కాదు, మొత్తం అందరితో ఒకసారి మాట్లాడారంటండి. మొత్తం అందరినీ మొత్తం మన ఒలింపిక్స్కి వెళ్ళే వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి అందరూ ఇండియాకి ఎలాగైనా మెడల్ తీసుకురావాలని వాళ్ళకి చిన్న స్పీచ్ ఇచ్చి పంపించారండి. మన టీమిండియా వాళ్ళకి చెప్పిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ వీళ్ళకి చెప్పి ఆ టైంలోనే వీళ్ళు కలిసారండి. మోడీ గారు అందరికీ ఎలాగైనా మెడల్ తీసుకురావాలని హిందీలో స్పీచ్ ఇచ్చారండి. స్పీచ్ ఇచ్చి వాళ్ళకి చెప్పడం జరిగింది. చివరిగా మీ సిస్టర్ ఇష్టపడే అథ్లెట్ ఎవరండి? అంటే ఇన్స్పైరింగ్గా తీసుకునే మీ సిస్టర్కి ఇన్స్పిరేషన్గా ఉండేవాళ్ళు ఎవరి పేరు చెప్తారు? ఎవరిని ఎక్కువ ఆవిడ ఆరాధిస్తూ ఉంటారు? తెలియక్స్ అంటే తన వారిని పేరు చెప్తుంది, నాకు ఐడియా లేదు. వాళ్ళు నెక్స్ట్ ఫస్ట్ రన్నింగ్లో చేసేదండి, రన్నింగ్లో చేసి ఎలాగైనా సరే చూసి నెక్స్ట్ ఇప్పుడు ఫారెన్ పేరు చెప్తే నాకు తెలియదండి, కరెక్ట్గా ఐడియా లేదు. వాళ్ళ ఫోటో కూడా పెడుతుంటుందండి స్టేటస్లో. ఇక్కడైతే పీటీ ఉషా, ఇక్కడైతే పీటీ ఉషా. నెక్స్ట్ పీటీ ఉషా కూడా ఆల్రెడీ కలవడం జరిగిందండి. నేషనల్కి వెళ్ళేటప్పుడు కలిసి వాళ్ళతో ఫోటో తీసుకొని చెప్పడం జరిగింది. అదే ఆల్రెడీ పేపర్లో కూడా వేశారండి, నెక్స్ట్ పీటీ ఉషాలో పరిగెడుతుంది తినని చెప్పి పేపర్లో వేశారు. తను కూడా కంగ్రాచులేషన్ చెప్పారు, ఇంకా మంచి మెడల్ తీసుకొస్తాను నువ్వు మన ఇండియాకి కూడా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి పీటీ ఉషా గారు కూడా. పీటీ ఉషా గారు కలిసినప్పుడు నువ్వు నాలాగా ఉన్నావు, నాలాగా ఇంకా అంటే అట్లా ఉన్నావు అని ఏమైనా అనడం జరిగిందా? అంటే తను ఏదో ఈవెంట్లో కలిశారంటండి, ఆ టైంలోనే చెప్పి బాగా పరిగెడుతున్నావు, నెక్స్ట్ ఇంకా మెడల్స్ వస్తాయి కంగ్రాచులేషన్ చెప్పేసి తను బిజీగా ఉన్నారండి. ఆ టైంలో చెప్పేసి వెళ్ళారండి. థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు పంచుకున్నారు మాతోని.